హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా చాలామంది వ్యూవర్స్ కానీ అదేవిధంగా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కానీ ప్రత్యక్షంగా మెసేజ్లు చేస్తున్నారు. అదేవిధంగా నేను ఎక్కడైనా కనబడితే కూడా ఇటువంటి ఈ క్వశ్చన్స్ మీద కొద్దిగా నువ్వు వీడియో చేస్తే బాగుంటుందని చాలామంది చెప్పారు. సో ఈ ప్రశ్నలు ఎవరికంటే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని అడగమన్నట్టుగా ఒక వాట్సాప్లో ఒక స్టోరీ అయితే బాగా మీమవుతుంది. సో దీనికి సంబంధించిన వీడియో అయితే మనం చేద్దాం. సో దీంట్లో ఎన్ని ప్రశ్నలకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాధానం చెప్పింది, ఇంక ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలనేది ఈరోజు మన వీడియో. ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది తల్లికి వందనం పథకం ఎప్పుడు వేస్తారనే ఒక క్వశ్చన్లో చాలామంది తల్లిదండ్రులు కానీ అదేవిధంగా తల్లులు కానీ అడుగుతున్నారు. సో దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇంకా ఏమీ రాలేదు. సో మొన్న శాసన మండలిలో నారా లోకేష్ గారు అయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఏమన్నారంటే కేవలం ఒక విద్యార్థికి మాత్రం ఒక పిల్లలకు మాత్రమే ఇస్తున్నారు, ఒకరికి లేదా ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే ఒకరికే ఇస్తా అని చెప్పినారు. సో కాకపోతే దానిని నారా లోకేష్ గారు ఖండించి మేము ఎంతమంది ఉన్నా ఇస్తామని చెప్పారు. సో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే సో అంతమందికి ఇస్తామన్నారు, కానీ ఆ డేట్ని అయితే ఇంకా ప్రకటించలేదు. సో తల్లికి వందన పథకం అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏమనేది దీనికి సంబంధించిన ఎటువంటి డేట్ కానీ ఎటువంటి అప్డేట్ అయితే లేదు. కాకపోతే వీటికి సంబంధించిన స్కూల్లో అయితే డేటా అయితే గ్యాదర్ చేస్తున్నారు. సో నాకు తెలిసి అది త్వరలోనే రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే చాలా మంది డేట్ ఎప్పుడు అని చాలా మంది సస్పెన్స్ లో ఉన్నారు. సో దీనికి ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా వదలాలి. ఇంకా చాలా మంది తల్లికి వందనం అనే పేరు రాకుండా ఇంకా అమ్మఒడి ఎప్పుడు పడుతుందని ఈ సిచ్యువేషన్లోనే చాలా వరకు అమ్మఒడి అనే పేరు అయితే మర్చిపోలేదు. సో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడం మర్చిపోయినారు కానీ ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లు అయితే ఇంకా మర్చిపోలేకపోతున్నారు చాలా మంది. అదేవిధంగా రైతు భరోసాని అన్నదాతని రైతు భరోసా అనడం, రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతుంది అనడం, సో చాలా వరకు ఇలా జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2024లో సూపర్ 6 ఇచ్చినటువంటి పథకాల్లో తల్లికి వందనం ఎప్పుడు పడుతుందనేది ఇంకా అప్డేట్ అయితే లేదు. దానికి సంబంధించిన నారా లోకేష్ గారు మొన్న అయితే అందరికి ఇస్తా అని చెప్పాను అయితే అప్డేట్ అయితే లేదు. తర్వాత అన్నదాత పథకం ఎప్పుడు ఇస్తారు? సో అన్నదాత పథకం ఇంతకుముందు రైతు భరోసాగా ఉంది. సో సంవత్సరానికి 3 విడతల్లో అయితే రైతుల ఖాతాలో డైరెక్ట్గా అమౌంట్ పడుతూ ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో అన్నదాత అని రైతు భరోసా పేరును అయితే మార్చడం జరిగింది. సో ఈ అన్నదాత ఎప్పుడు వేస్తారు? సంవత్సరానికి మొత్తం కలిపి ఒకసారిగా వాళ్ళు చెప్పిన అమౌంట్ 15,000 రూపాయలు వేస్తారా, లేదంటే విడతల వారిగా వేస్తారనేది ఇంకా తెలియని ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన డేటా కానీ ఎక్కడా కూడా ఇంకా గేదర్ అయితే చేయలేదు. ఆల్మోస్ట్ రైతు భరోసా విధంగా ఉన్నటువంటి 1B ఫారాలు ఇవన్నీ వెరిఫికేషన్ చేసి ఈసారి మళ్ళీ అన్నదాత అమౌంట్ అయితే విడుదల చేస్తామని చెప్పి రీసెంట్గా ఒక వ్యవసాయ ఆధారిత పోర్టల్ అయితే గవర్నమెంట్ అప్లోడ్ చేసింది. సో మొత్తానికి ఈ వెరిఫికేషన్ అంతా అయినాక అమౌంట్ వేస్తారా, లేదంటే ఈ పథకాలంతా ఎలా ఉంటాయన్నారు. కాకపోతే అసలు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో చాలా వరకు ఒక ఆసక్తికరమైన ట్వీట్ అయితే చేశారు. సో మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్కటి చేస్తామని చెప్పారు. అదేవిధంగా మళ్ళీ అసెంబ్లీలో ఏమన్నారంటే ఆవేదన ఉంది, మనం హామీలు ఇచ్చాం, సూపర్ 6 ఇచ్చాం, కానీ ఇవంతా చూస్తే భయం వేస్తుంది అన్నారు. సో దీనికి సంబంధించి అక్కడ ప్రతిపక్ష పార్టీలు అయితే చాలా వరకు ట్రోల్ చేస్తున్నాయి. హామీ చేయలేని అదేవిధంగా అమలు చేయలేని హామీలు ఇవ్వడం దేనికి అంటూ వైఎస్ఆర్సీపీ అయితే ధ్వజమెత్తింది. సో మొత్తానికి ఈ మాట ఆయన చెప్పడం చాలా వరకు ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన మాట చెప్పినప్పటి నుంచి కూడా ఈ పథకాలు ఎప్పుడు వస్తాయని ప్రజల్లో ఒక భయాందోళన, అదేవిధంగా ఒక సస్పెన్షన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి అన్నదాత కూడా ఇప్పటికీ ఎప్పుడు వేస్తారనేది అయితే ఇక క్లారిటీ అయితే లేదు. కూటమి గెలిచాక సంవత్సరానికి గృహలక్ష్మి పథకం ద్వారా 3 సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు. సో ఈ 3 సిలిండర్ విషయానికి కూడా రీసెంట్గా నాదెండ్ల మనోహర్ గారు చేసిన ఒక ట్వీట్ అనేది గ్యాస్ సిలిండర్లను ఇప్పట్లో ఇవ్వదలుచుకోలేదని ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే ఆల్మోస్ట్ ఈ 2024 అయితే ఉండదు. సో నాకు తెలిసి ఒకవేళ స్టార్ట్ అయితే గృహలక్ష్మి పథకం దీపావళి స్టార్ట్ అవ్వచ్చు. ఒకవేళ దీపావళికి కానీ స్టార్ట్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా 2025లోనే ఈ పథకం అనేది అమలవుతుందని చాలా స్పష్టంగా అయితే తెలుస్తుంది. సో చాలా వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ స్కూల్లో నాడు నేడు పథకం చాలా వరకు పనులు 70 to 80% పనులు అలానే ఆగిపోయి ఉన్నాయి. సో ఆ పనులు అలానే మొదలు పెడతారా, లేదంటే ఆ నాడు నేడు పథకాన్ని అలానే రద్దు చేస్తారా అనేది ఇంకా అక్కడ హెడ్ మాస్టర్లు కానీ అదేవిధంగా కాంట్రాక్టర్లు కానీ చాలా వరకు సస్పెన్షన్గా ఉన్నారు. ఎందుకంటే నాడు నేడు బిల్లులు ఇంకా చాలా వరకు అయితే గత గవర్నమెంట్ అయితే ఇవ్వలేదు. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇక్కడ ఎటువంటి విద్యాశాఖ మంత్రి కానీ నారా లోకేష్ గారు అయితే ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. తర్వాత
18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ, ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకు ఖచ్చితంగా నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. సో ఈ సహాయం సంబంధించిన పథకం గురించి కూడా ఇప్పటివరకు అయితే అప్డేట్ లేదు. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావాల్సింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి, ఎవరైతే ఉద్యోగ అవకాశాలు లేక ఇంటి దగ్గర నిరుద్యోగంగా ఉంటారో వాళ్ళకి నెలకు 3000 రూపాయలు ఇస్తామన్నారు. 2014లో కూడా ఇదే సంక్షేమ పథకం అమల్లో చెప్పి, కాకపోతే అది అమలు చేయకుండా లాస్ట్ 2019 ఎలక్షన్ ముందు ఒక 8 నెలల ముందు మాత్రం ఈ పథకాన్ని అమలు చేసి నిరుద్యోగులకైతే అమౌంట్ వేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇంతవరకు ఎటువంటి హామీ అంటూ ఒక డేట్ అంటూ ఇంకా రాలేదు. దాని తర్వాత కూటమి అధికారంలోకి వచ్చినాక వాలంటీర్ల వేతనం 10,000 రూపాయలు చేస్తామన్నారు. సో వాలంటీర్లకు 10,000 రూపాయలు చేస్తామని చెప్పిన తర్వాత రీసెంట్గా వృద్ధాప్య పింఛన్లు సచివాలయ సిబ్బంది ద్వారా ఇచ్చారు. సో దీని ద్వారా చాలా ఆందోళన జరుగుతుంది. చాలా వరకు వాలంటీర్లు లేరని ప్రస్తుతం చేస్తున్న వాలంటీర్లు అయితే బాగా ఫిక్స్ అయిపోయారు. కాకపోతే రీసెంట్గా జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో 3 సంవత్సరాల అగ్రిమెంట్ ద్వారా వాలంటీర్లు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళని అలానే తీసుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళే కొనసాగిస్తాం. లాస్ట్ ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి, అవకాశాలు కల్పించడానికి తగిన నైపుణ్యాలు నేర్పించిన తర్వాత వాళ్ళకు మళ్ళీ లాస్ట్ 2 సంవత్సరాలు మంచి ఉద్యోగాలకు వెళ్ళేదానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు. సో దీనికి సంబంధించి కూడా ఇంతవరకు అయితే ఎటువంటి అప్డేట్ లేదు. కాకపోతే వాలంటీర్లను తీసేయలేదని అయితే రీసెంట్గా శాసనసభలో అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ గారు అయితే రీసెంట్గా ఆగస్టు 15వ తేదీన ఈ పథకం ప్రారంభిస్తామని చెప్పారు. సో కాకపోతే ఈ పథకం ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, కేవలం ఆర్డినరీ బస్సులకే ఉంటుందా లేదా ఎక్స్ప్రెస్ కూడా ఉంటుందని దీనికి సంబంధించి లేదు. సో మొత్తంగా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 హామీలను చూస్తే భయం వేస్తుందనే ఒకే ఒక మాటను తీసుకొని ప్రతిపక్ష పార్టీలు కానీ అదేవిధంగా వ్యతిరేకంగా వర్గం వాళ్ళని కానీ చాలా వరకు తీసుకెళ్తున్నారు. చాలా వరకు ప్రజల్లోకి అయితే ఒక భయాందోళన గురి చేస్తున్నారు. సో మొత్తానికైతే నారా లోకేష్ గారు తల్లికి వందనం దానికి మాత్రం క్లారిటీ ఇచ్చారు. రిమైనింగ్ అది తల్లికి వందనం, అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఈ రెండింటి మీద అయితే ఖచ్చితంగా హామీ అయితే వచ్చింది. అదేవిధంగా నిరుద్యోగ భృతికి ఇస్తానటువంటి 20 లక్షల ఉద్యోగాలు కూడా ఎలా వస్తాయనేది చాలా వరకు ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్ స్టార్ట్ చేసి మనకి ఇప్పుడు 2 నెలల సమయం అయినందు, 2 నెలలు కూడా ఇంకా పూర్తి కానంత సమయం వల్ల ఇంకా వెయిట్ చేస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్లు అయితే వస్తాయి. కాకపోతే చాలా మంది ప్రజలు ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటకి చాలా మంది సస్పెన్స్ లో ఉన్నారు. సో ఇటువంటి అప్డేట్స్, ఒకవేళ ఈ సూపర్ 6 పథకాల గురించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాము. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.